హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అపర్ణ తీసుకున్న నిర్ణయంకి ఇంట్లో వాళ్ళందరూ షాక్. అసలు అపర్ణ ఏ నిర్ణయం తీసుకుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా కళ్యాణ్ శోభన ముహూర్తం ఫిక్స్ చేయగా బెడ్ పైన పూలు చల్లుకుంటూ సంతోషంగా పాటలు పాడుతూ కళ్యాణ్ ఉంటాడు. ఇంతలో అనామిక వస్తుంది. అనామిక అక్కడే ఉండిపోయామంటే రాణి లోపలికి పిలుస్తాడు కళ్యాణ్. తర్వాత అనామిక ఏదో ఒక చెప్పి శోభనని క్యాన్సిల్ చేస్తుంది. ఇంకా కళ్యాణ్ బాధపడుతూ వెళ్లి కింద పడుకుంటాడు. ఇంకా కావ్య రూమ్ లోకి వచ్చే వరకు రాజ్ శ్వేతతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటాడు. భార్యాభర్తలు ఒక రూమ్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దు అన్న కామన్ సెన్స్ అయినా లేదా అని కావ్య తిడుతూ ఉంటుంది. ఎవరినంటున్నావు, నా శ్వేతని అంటున్నావా అని రాజ్ అంటాడు. ఇంకా కావ్య కోపం వచ్చి లైట్స్ ఆఫ్ చేస్తుంది. మాట్లాడుతుంటే లైట్స్ ఎందుకు ఆఫ్ చేస్తామని రాజ్ సీరియస్ అవుతాడు. నాకు లైట్ ఉంటే నిద్ర పట్టదు అని కావ్య చెప్పి పడుకుంటుంది. నన్ను ఏడిపించడమే నువ్వు పనిగా పెట్టుకున్నావు కదా అని రాజ్ అంటాడు. అది నేను అనాలి, మీరు నన్ను ఏడిపిస్తున్నారు అని కావ్య అంటుంది. అన్నిటికీ తొందరలో క్లారిటీ వస్తుంది అని రాజ్ మనసులో అనుకుని పడుకుంటాడు. ఇంకా తెల్లారాక అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. అప్పుడే అపర్ణ కావ్యాన్ని పిలిచి, కావ్య ఈ రోజు నుంచి ఇంటి బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను, ఇకపై మొత్తం నువ్వే చూసుకోవాలి, ఎవరికి ఏం కావాలన్నా అందరు నీ దగ్గరికే వస్తారు. ఈ మాటలన్నీ విన్న ధాన్యలక్ష్మి, రుద్రాణి, అనామిక అందరూ షాక్ అవుతారు. చూసాగా ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.